హాయ్ అండి, నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళు ఏం లేకుండా, నూనె వేయకుండా కొంచెం పాలు పెరుగు వేసి ఉడకబెడుతున్నా. ఎలా చేస్తానో చూపిస్తాను. దీంట్లోకి ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నానండి. నేను పచ్చిమిరపకాయల చెట్టు రెడీ చేసుకున్నానండి. టమాటా, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, చింతపండు వేసి ఉడికించుకున్న పచ్చిమిరపకాయలు నూనెలో. ఇక్కడ చూడండి, నేను నీళ్ళు వేయలేదు, ఉప్పు వేయలేదు, పసుపు వేయలేదు, ఉత్త పాలు పెరిగండి. ఇట్లా ఒట్టిగా అయినాక ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఒట్టిగా అయిపోయింది కదండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము తగినంత. పసుపు అండి, సైజు ఉల్లిగడ్డ అండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలండి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నా, కూరకు తగినంత ఉప్పు కదా. టమాటా వేసుకుంటున్నానండి. ఇప్పుడు అల్లం పేస్టు, కొంచెం అల్లం పేస్ట్, ఒక స్పూన్ అల్లం, స్పూన్ కారం అండి. అంతేనండి. ఇంకా గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసిన రొటీన్గా ఉంటుంది.